ఈ దినమే నీ శుభదినం, ఆనందించి నే స్తుతించెదను. కుట్రదారులైన ఈ ప్రధాన యాజకులు అధిక ద్రవ్యాన్ని వారికిచ్చి, అనగా లంచాన్ని వారికిచ్చి ఈ సత్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నారు. అయితే ఏంటి, ఈ ఎగతాళి ఏదైతే ఉందో, అంటే ప్రధాన యాజకులు, కావలి వారు, అలాగే ఇందులో పార్టేక్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఫైనల్ గా గేలి చేయబడ్డారు. వారు హేళనకు గురయ్యారు. ఎందుకంటే ఆయన్ను వారి శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయారు అని మీరు అందరికి సమాచారాన్ని ఇవ్వండి అంటే, ఆయన శరీరము కుళ్ళు పట్టే శరీరముగా, మృతతుల్యమైపోయిన శరీరముగా ఉంటే కదా ఆ శరీరాన్ని శిష్యులు ఎత్తుకొని పోయి ఇంకెక్కడైనా పెట్టారు అనడానికి అసలు శరీరమే లేదు. పునరుద్ధానుడైన వాడే, సజీవుడే యేసయ్య. మరి సజీవుడుగా ఉన్నాడు అని వార్తతో మాత్రమే ఆయన సరిపెట్టుకోలేదు, కానీ ఆయనే ప్రత్యక్షముగా అనేక మందికి, ఆయన విశ్వాసులుగా గావింపబడిన అనేక మందికి ఆయన తన్ను తాను ప్రత్యక్షుడుగా అయిన వాడే యేసయ్య. కాబట్టి సత్యమే గెలిచింది, దేవుడు గెలిచాడు. ఆయన మరణాన్ని మాత్రమే కాదు, కానీ ఇలాంటి నీచమైన వారిని కూడా ఆయన గెలిచిన దేవత దేవుడుగా ఉన్నాడు అని ఈ సత్యము ఇప్పటికీ కూడా అది ఫేమస్ గా అయి ఉంది. దేవత దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవత దేవునికే మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మరొక శుభదినాన ఈ ఉదయకాల సమయమున వాక్యం వినుటకు సిద్ధంగా ఉన్న మీ అందరికి కూడా ఆహ్వానం. ప్రేమతో వాక్యాన్ని వింటూ మీ జీవితాన్ని కట్టుకుంటూ విశ్వాసంతో ముందుకు కొనసాగుతూ ఉన్నారని దేవుడు ఈ యొక్క ఏర్పాటును చేయడం జరిగింది. ఈ రోజు కూడా లవ్ వర్డ్ లోని ఒక నూతనమైన వాక్యమును మనం జాగ్రత్తగా విందాం. ఆయన ప్రణాళికలో లేని, అనగా లోకంలో ఉన్నవారు కూడా ఆయన పునరుద్ధానమునకు ఎలాగ వారు సాక్షులై ఉన్నారో ఆ సంగతిని మనము కొంత ధ్యానిద్దాం. దేవుని నామానికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. కావలి వారు సైతం దేవుని శక్తికి ఎలా సొమ్మసిల్లిపోయారో, ఏ విధముగా వారు నీరు గారిపోయారో, ఆయన శక్తికి తాళలేక ఉన్నారో అన్న సంగతిని మనము చూసాం. దేవత దేవునికే మహిమ, ఘనత, ప్రభావాలు కలుగును గాక. ప్రేమని దేవుని బిడ్డలారా, ఈ కావలి వారు సమాధి యొద్ద కావలి కొరకు ఉండడం అన్నది వీరి కుట్రలో భాగముగా ఉండవలసిన వారి కంటే మరెక్కువ మందిని ఈ యొక్క ప్రధాన యాజకులు, ఇక మిగిలిన కుట్రదారులందరూ కూడా చేరి, వారు యేసుక్రీస్తు ఏ మాట అయితే చెప్పారో దాన్ని లక్ష్య పెట్టి, ఇతను మరలా 3వ దినమున తిరిగి లేస్తానన్నాడు కదా, అన్నంత పని చేస్తే మన పరిస్థితి ఏంటి అన్నది వారికి కూడా తెలుసు. కాబట్టి వారు సెక్యూరిటీని ఇంక్రీజ్ చేశారు. మరి ఇలాంటి తిప్పలు అన్ని పడి వారిని అక్కడ కావలి వారు ఉంచగా, కావలి వారు సొమ్మసిల్లిపోయారు, వారు మూర్చిల్లిపోయారు. వారు ఆ శక్తికి, దేవదూతల యొక్క ప్రభావం శక్తికి తాళలేక వారు పడిపోయారు. మరల వారికి స్పృహ వచ్చిన వెంటనే వారు ఏం చేశారంటే, వారు పరుగున ఈ ప్రధాన యాజకులు, మరి శాస్త్రులు, పరిసయ్యులు ఎవరైతే యేసుక్రీస్తును చంపాలను కుట్ర పన్ని ఆయన్ను పట్టుకొని వారు పిలాతు దగ్గర కావచ్చు, హేరోదు దగ్గర కావచ్చు, మరి వారు ప్రభుత్వానికి, రోమ సామ్రాజ్యానికి అప్పగించి ఎలాగైనా శిరోశిక్ష యేసుక్రీస్తుకు పడాలి అని పడేలాగా చేసిన ఈ ప్రయత్నించి వారు సఫలీకృతులుగా అయిన వారెవరైతే ఉన్నారో వీరి దగ్గరికి ఈ యొక్క కావలి వారు ప్రయాసపడి వెళ్లి జరిగినదంతా కూడా వారికి తెలియపరిచారు. ఇంకేముంది, వారికి వెంటనే వారి యొక్క గుండెల్లో పెద్ద రాయి పడినట్లయింది. వారు నిజముగానే భయభ్రాంతులకు గురయ్యారు. వారు జరిగినదంతా చెప్పారు. ఏమని చెప్పారు? యేసయ్య సజీవుడు, యేసు క్రీస్తు పునరుద్ధానుడయ్యాడు అన్నది చెప్పకనే చెప్పే ఉంటారు. ఎందుకంటే ఆ రాయి పక్కకు తరలింపబడడం, దేవదూతలు రావడం, వారు మహా గొప్ప ప్రభావము శక్తితో ఉండడం అన్నది వీరు కల్లారా చూచి ఆ శక్తికి, ఆ కాంతికి, ఆ వెలుగునకు తట్టుకోలేక వీరు పడిపోయారు. కాబట్టి వీరు మూర్ఛిల్లిపోయారు. కాబట్టి వారు ఈ సమాచారాన్ని చేరవేయడం జరిగింది. చూసారా ప్రియమైన దేవుని బిళ్ళారా, ఇది స్త్రీలో లేదు అంటే, దేవదూతలో లేదు అనంటే, శిష్యులో లేదు, ఆయన వెంబడించి ఆయన నమ్మిన యూదులైన అనేక మంది ప్రజలు వీరు ఎవ్వరూ కాదు, కానీ అన్యులైన వారు, అతి క్రూరులైన ఈ యొక్క రోమా సామ్రాజ్యానికి, అలాగే యాజకులు, ప్రధాన యాజకులు, ఈ మతపరమైన ఈ గుంపుకు చెందిన మూర్ఖులైన వారే ఈ యొక్క కావలి వారై ఉన్నారు. మరి వీరు కూడా దేవుని ప్రణాళికలో భాగస్వాములుగా అయ్యారు. వీరికి తెలియకుండానే ఏ పునరుద్ధానాన్ని అయితే వీరు ఆపాలి అనుకున్నారో, ఏ యేసుక్రీస్తునైతే తిరిగి మరలా ఆయన బయటికి రాకూడదు, సమాధి నుండి రాకూడదు అని
బంధించి దానికి సీల్ వేసి మరి డబుల్ సెక్యూరిటీతో, స్ట్రాంగ్ ఫోర్స్ తో వారు ఆయన్ను బంధించి లోపలే ఉండాలని వారు కావలి కాయడం జరిగిందో, వారే ఆయన లేడు, ఆ సమాధి ఖాళీ అయిపోయింది, ఎవరో వచ్చారు గొప్ప శక్తితో, వారు వచ్చిన వెంటనే భూకంపం సంభవించింది, మేము మూర్ఛిల్లి పడిపోయాము, ఇక ఏం జరిగిందో మాకు తెలియదు, లేచిన వెంటనే సమాధి ఖాళీ అయిపోయింది, ఆయన ఎక్కడికి వెళ్ళాడు తెలియదు, ఆయన లేడు, ఆయన అయితే మాత్రం లేచాడు అన్న ఈ యొక్క సమాచారాన్ని, ఈ యొక్క గుడ్ న్యూస్ ని, ఈ యొక్క గాస్పల్ ని ఈ అన్యులైన వారు సైతం వారికి తెలియకుండానే తీసుకువెళ్ళి ఈ మూర్ఖులైన యాజకులు, ప్రధాన యాజకులకు చేరవేయడం జరిగింది అన్న సంగతినే అపోస్తులైన మత్తయి 28వ అధ్యాయము 11, 12, 13, 14, 15 వచనముల ద్వారా ఆయన బయలుపరచడం జరిగింది. ఒకసారి వాక్యాలు చదువుకుందాం. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణంలోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. 12వ వచనం. కాబట్టి వారు పెద్దలతో కూడి వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యమిచ్చి, మేము నిద్రపోవుచుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిన పడిన ఎడల మేమతని సమ్మతిపరచి మీకేమీ తొందర కలుగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు, అనగా ఎవరైతే కావలి వారుగా ఉన్నారో వారు ఆ ద్రవ్యము తీసుకొని తమకు బోధింపబడిన ప్రకారము చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. దేవుని యొక్క గొప్ప కార్యాన్ని మనము చూస్తున్నాము. దేవుని వాక్కు ద్వారా ఆయన మహిమను మనము చూస్తున్నాము. చూసారా ప్రియమైన దేవత దేవుని బిడ్డలారా, సత్యాన్ని వీళ్ళు ఎలాగ కప్పి పెట్టాలనుకుంటున్నారో, నిజాన్ని వీళ్ళు ఎలా తారుమారు చేయాలనుకుంటున్నారో, ఇది ఎంత గొప్ప కార్యమో వారు గమనించలేకపోతున్నారు. చరిత్రాత్మకమైన ఈ పునరుద్ధానమును గూర్చి గ్రహింపులేని యొక్క స్థితిలో వారు ఉన్నారు. యేసుక్రీస్తు అసలు ఏం చేస్తున్నాడో వారికి లెక్కలేదు. కానీ యేసుక్రీస్తును ఒక స్టీరియోటైపిక్ గా అనుకొని వారు ఒకటి అనుకున్నారు. ఇక దానిని గూర్చే వారి ప్రయాసంతా ఆయన దేవుడా, ఆయన దేవుని కుమారుడా, ఆయన జీవం కలిగిన వాడా, ఆయన నిజముగా శక్తిని, దేవుని శక్తిని, దేవుని మహాత్యాన్ని కనుపరుస్తున్న దేవత దేవుడని ఏ మాత్రము కూడా ఆలోచించకుండా ఏం జరిగినా సరే దాన్ని కప్పిపుచ్చడానికి, ఏం జరిగినా సరే దాన్ని మాయం చేయడానికి, ఏం జరిగినా సరే అది అసలు లేదు, అది అసలు జరగలేదు అన్నట్లు అనేకులకు చూపించడానికే వీరి ప్రయత్నాలంతా జరుగుతున్నాయి. కానీ దేవుడి కావలి వారిని, నిజముగా ఈ కావలి వారినే ఆయన పునరుద్ధానానికి సంబంధించిన యొక్క మెసెంజర్స్ గా ఆయన వాడుకోవడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారు ఎవరైతే ఏంటి, వారు ఎలాంటి వారైతే ఏంటి, అన్యులైనా సరే వారి నోట యేసు అక్కడ లేడు, ఆయన మృతులలో లేడు, ఆయన సమాధిలో లేడు, ఆ సమాధి యొక్క బండ పక్కకు తొలగింపబడింది, అది తెరవబడింది, ఆయన అక్కడ లేడు, ఆయన సజీవుడై ఉన్నాడు, ఆయన పునరుద్ధానుడై ఉన్నాడు, మేము దానిని కల్లారా చూచాము, మేము తట్టుకోలేని కాంతిని మేము చూచాము అని ఇదంతా కూడా వారికి వచ్చి చెప్తుంటే వీరు మరలా వెళ్ళి ఇంకెంత మందికి చెప్తారో, దీన్ని స్ప్రెడ్ చేసి మరలా యేసుక్రీస్తును ఫేమస్ చేస్తారో అని భయపడిన ఈ యొక్క నీచమైన కుట్రదారులైన ఈ ప్రధాన యాజకులు ఇక వారి యొక్క గ్రూప్ అంతా కలిసి అధిక ద్రవ్యాన్ని వారికి ఇచ్చి, అనగా లంచాన్ని వారికి ఇచ్చి వారు ఈ సత్యాన్ని కప్పిపుచ్చే ప్రయత్నాన్ని చేస్తున్నారు. అయితే ఏంటి, చివరి వచనంలో మనం చూస్తున్నాము, ఈ ఎగతాళి ఏదైతే ఉందో, అంటే ప్రధాన యాజకులు, కావలి వారు, అలాగే ఇందులో పార్టేక్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఫైనల్ గా వారు గేలి చేయబడ్డారు, వారు హేళనకు గురయ్యారు. ఎందుకంటే ఆయన్ను వారి శిష్యులు వచ్చి ఎత్తుకొని పోయారు అని మీరు అందరికి సమాచారాన్ని ఇవ్వండి అంటే, ఆయన శరీరము కుళ్ళు పట్టే శరీరముగా, మృతతుల్యమైపోయిన శరీరముగా ఉంటే కదా ఆ శరీరాన్ని శిష్యులు ఎత్తుకొని పోయి ఇంకెక్కడైనా పెట్టారు అనడానికి. అసలు శరీరమే లేదు, పునరుద్ధానుడైన వాడే, సజీవుడే యేసయ్య. మరి సజీవుడుగా ఉన్నాడు అని వార్తతో మాత్రమే ఆయన సరిపెట్టుకోలేదు, కానీ ఆయనే
ప్రత్యక్షుడై ఆయనే ప్రత్యక్షముగా అనేక మందికి ఆ యెరూషలేములో చుట్టుపక్కలున్న అనేకమైన ప్రాంతములలో ఆయన విశ్వాసులుగా గావింపబడిన అనేక మందికి ఆయన తన్ను తాను ప్రత్యక్షుడుగా అయిన వాడే యేసయ్య. దేవతి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. కాబట్టి సత్యమే గెలిచింది, నిజమే గెలిచింది. ఫైనల్గా మనం చూడగలిగితే ఈ సత్యము నేటి వరకు కూడా యెరూషలేములో, యూదయ ఆ ప్రాంతమంతటిలో, ఇజ్రాయేలు దేశమంతటిలో కూడా ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది అని అందరూ కూడా స్టోరీస్గా చెప్పుకునే విధముగా ఇది ప్రసిద్ధి చెందిన ఒక సంఘటన. ఈ విధముగా యేసుక్రీస్తును బంధించి ఏదేదో చేయాలనుకున్నారు, కానీ ఆయన నిజమైన దేవుడు కాబట్టి ఆయన తిరిగి లేచాడు. వారి యొక్క ప్రయత్నాలన్నీ పటాపంచలైపోయాయి. అసలు వారు దేనికి పనికిరాని వారుగా అయిపోయారు. వారి యొక్క ప్రయత్నములు, వారి యొక్క శరీర సంబంధమైన ఈ యొక్క ప్రకృతి సంబంధమైన క్రియలన్నీ, కార్యములన్నీ నిర్వీర్యమైపోయాయి. దేవుడు గెలిచాడు. ఆయన మరణాన్ని మాత్రమే కాదు, కానీ ఇలాంటి నీచమైన వారిని కూడా ఆయన గెలిచిన దేవతి దేవుడుగా ఉన్నాడు అని ఈ సత్యము ఇప్పటికీ కూడా అది ఫేమస్గా అయి ఉంది. దేవతి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగునుగాక. కాబట్టి ఇక్కడ అన్యులను సైతము ఆయన యొక్క సువార్తను, ఆయన యొక్క సందేశాన్ని, ఆయన పునరుద్ధాన యొక్క వార్తను అనేకులకు వీరే చేరవేశారు. దేవతి దేవునికే మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ప్రార్థించుకుందాం. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. దేవా మీకు వందనాలు, యేసయ్య మీకు వందనాలు, పరిశుద్ధాత్మ దేవా మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క శుభదినాన్ని బట్టి, పునరుద్ధాన దినాన్ని బట్టి, ఇదిగో తండ్రి ఈ పునరుద్ధాన సువార్త, ఇదిగో తండ్రి నాయన వెదజల్లుబడు విధానాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవతి దేవ ఎంత మంచి దేవుడు, ఎంత కృప కనికరము కలిగిన దేవతి దేవుడు నాయన. ఇదిగో తండ్రి మూర్ఖులతో సహితము నాయన మీ యొక్క సమాచారమును, మీ శుభవార్త యొక్క సమాచారమును చేరవేసిన దేవతి దేవుడు నాయన. ఎలాగున్న నాయన మీరు అన్యులను సైతం, మూర్ఖులను సైతం ఈ యొక్క ప్రణాళికలో మీరు బంధించారు. వారు మూర్ఖత్వంతో నాయన ఇదిగో తండ్రి నాయన మీ ప్రణాళికకు వ్యతిరేకముగా వచ్చి ఏదో చేయాలనుకుంటే వారే నాయన ఇదిగో తండ్రి నాయన ఈ యొక్క బారిన పడి, ఇదిగో తండ్రి నాయన వారి ద్వారానే ఇదిగో తండ్రి ఎవరైతే సత్యమును ప్రకటించకూడదు అనుకున్నారో వారి ద్వారానే సత్యం ప్రకటింపబడేలాగా మీరు చేశారు నాయన. మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా బిడ్డలందరూ మీ చేతులుగా చెప్పి బ్లెస్ చేస్తూ ఈ యొక్క ప్రార్థన, స్తుతి, ఆరాధన యేసు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.